ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 15:2 చూసుకుంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టువాడు అని కిందన లేఖనాలు మనం చూడగలిగితే, కోడిమలాడడు, అబద్ధంలాడడు, మరి గొడవ పెట్టడు, మరి ఇక్కడ అక్కడ చేసేవాడు కాదని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. యథార్థత ప్రవర్తన ఎవరికి వస్తుంది అంటే, దేవుని యొక్క వాక్యం ఎవరి హృదయంలో ఫలిస్తుంటుందో వాళ్ళలో యథార్థత వస్తుంది. నిజము పలకటం అనేది వాళ్ళ యొక్క దేవుని యొక్క శక్తి వాళ్ళ ఉండటం వల్ల ఏమవుతుందంటే, అబద్ధాలు ఆడాలన్న అవసరం ఇంకోటి ఉండదు. దేవునితో నడిచే వాళ్ళు, దేవునిలో ఎదిగే వాళ్ళు యథార్థంగా జీవించడానికి ప్రయాసపడుతుంటారు, నిజం చెప్పడానికి ప్రయాసపడుతుంటారు, నీతి ప్రవర్తన జరుగుతూ ఉంటది. అయితే వాళ్ళని దేవుడు ఖచ్చితంగా దృష్టిస్తాను, వాళ్ళని ఆశీర్వదిస్తాను, వాళ్ళ పర్వతం మీద నాతో పాటు ఉంటారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అటువంటి కృప